లక్ష్మీ బీజమంత్రం 1 శ్రీం లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీం. దీన్నే స్విచ్ పదంగా కూడా వాడతారు. స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మార్చగలదు. క్లీం, హ్రీం, క్రీం ఇవన్నీ స్విచ్ పదాలకి ఉదాహరణలు. ఇవేవి శ్రీం అంత శక్తివంతం కాదు. లక్ష్మీ బీజమంత్రం 2 ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఇది శ్రీంని వాడే పూర్తి బీజమంత్రం. లక్ష్మీ బీజమంత్రం 3 ఓం శ్రీం శ్రీయే నమః. ఇది మరొక బీజమంత్రం. తేడా ఏంటంటే ఇందులో శ్రీం శబ్దం లేదు. లక్ష్మీ మంత్రం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం క్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయై దూరే దూరే స్వాహ. ఈ మంత్రాన్ని ఆఫీసుకి లేదా పనిచేసే చోటకి వెళ్లే ముందు జపించాలి. ఇది అన్ని చింతలను దూరం చేసి మీ ఇంటిని సకల సంపదలతో నింపేస్తుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అనువాదం శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణువు భార్య అయిన ఓ లక్ష్మీదేవి, మీకు నమస్కరిస్తున్నాం. మమ్మల్ని మేధస్సు, సంపద మరియు అదృష్టంతో దీవించండి. మహాలక్ష్మి మంత్రం ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. ఓం అనువాదం ఓ మహాలక్ష్మి, చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన, సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు. మహాలక్ష్మి మంత్రం తాంత్రికం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌండ్ ఓం హ్రీం కాయ ఈలా హ్రీం హ సకా హల హ్రీం సకల హ్రీం సౌండ్ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం. మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి ఇది శక్తివంతమైన తాంత్రిక మంత్రం. లక్ష్మీ నరసింహ మంత్రం ఓం హ్రీం క్షరౌం శ్రీం లక్ష్మీ నృసింగే నమః. ఓం క్లీం క్షరౌం శ్రీం లక్ష్మీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని నరసింహుడిని ఆయన భార్య మహాలక్ష్మి అమ్మవారిని కలిపి పూజించటానికి వినియోగిస్తారు. ఏకాదశాక్షర్ సిద్ధ లక్ష్మీ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధ లక్ష్మ్యై నమః. ఈ లక్ష్మీ మంత్రం మీకు సిద్ధిని పొందటానికి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రం త్రైలోక్య పూజితే దేవే కమల విష్ణు వల్లభే యయతవం అచల కృష్ణే తదాభవమయి శ్రిత కమల చంచల లక్ష్మీ చలాభూతిర్ హరిప్రియ పద్మ పద్మాలయ సమ్యకుచై శ్రీ పద్మధరణి ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజయ పడేత్ స్థిర లక్ష్మిర్భవేత్ తస్య పుత్రధర అభీసః. ఇది శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం. అనువాదం ఓ మహాలక్ష్మి, నీవు ముల్లోకాలలో పూజించబడతావు. మహావిష్ణువు పట్టమహిషివి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్యవి. ఓ కమల, నీవు నాతోనే స్థిరంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఓ చంచలమైన దేవత, సమృద్ధికి అధినేత్రివైన నీవు ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్ళిపోతూనే ఉంటావు. ఓ ప్రియమైన శ్రీహరి, ఓ పద్మావతి, మీరు ఎప్పటికీ ఆహ్లాదకరమైన వారే. సంపదకి అధినేత్రి, నువ్వు అత్యున్నతమైన దానివి. కమలంలో నివసించేదానివి. లక్ష్మీ అమ్మవారిని 12 పేర్లను నిష్ఠతో జపించేవారి వద్ద నీవు ఎప్పుడూ స్థిరంగా ఉండుగాక. అతనికి భార్యాబిడ్డల సంతోషం కలకాలం దక్కుగాక. దక్షిణ లక్ష్మీ స్తోత్రం ఇలా సమాప్తమైనది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.